మహాభారత యుద్ధం జరిగిన తరువాత ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణుడితో కలిసి రాజ్యంలో తిరుగుతుండగా ఒకచోట శిశువు రోదన వినపడింది. దగ్గరికి వెళ్ళి చూడగా ఒక చెట్టు కింద ఒక శిశువు ఒంటరిగా ఏడుస్తూ కనపడింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. ధర్మరాజు వెళ్ళి ఆ శిశువును తీసుకునేందుకు ప్రయత్నించగా శ్రీకృష్ణుడు వారించాడు. ద్వాపర యుగాంతం త్వరలోనే రానున్నది. ఆ శిశువు కలిపురుషుడని, ఎవరైనా ఒకరు ఆ శిశువు రక్షణ చేసినట్లయితే కలిపురుషుడు ప్రజలలో అధర్మాన్ని కలగచేస్తాడని, అందువల్ల రక్షింపవద్దని కోరాడు. కానీ ధర్మరాజు తన రాజ్యంలో ఎవరూ అరక్షితంగా ఉండకూడదని, స్వయంగా ఆ శిశువు కలిపురుషుడైనప్పటికీ రాజుగా తన ధర్మం అని ధర్మరాజు చెప్పి ఆ శిశువును చేతిలోనికి తీసుకున్నాడు. వెంటనే కలిపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజు అతనితో ఈ విధంగా పలికాడు: నా కారణంగా నీవు పృథ్వీలోనికి అడుగు పెట్టావు కనుక నువ్వు అందరినీ వేధించుట వీలు కాదు. మంచి ప్రవర్తన కలవారిని, ఋషులను, ధర్మాత్ములను వేధించకూడదు. పురుషులు జూదం ఆడినప్పుడు స్త్రీల ప్రవర్తన సక్రమంగా లేని ఎడల అకారణంగా ఇతరుల ప్రాణం వారించే వారిని మాత్రమే ఆశ్రయించవలసిందని ఆదేశం ఇచ్చి అక్కడి నుండి శ్రీకృష్ణుడితో సహా వెళ్ళిపోయాడు. కలిపురుషుడు అదృశ్య రూపంలో ప్రజలను గమనించసాగాడు. ఒకచోట ఒక రైతు ఇంకో రైతు వద్ద నుండి ధనం ఇచ్చి కొనుగోలు చేశాడు. ఆయన ఆ పొలంలో నాగలితో దున్నగా భూమి అడుగు నుండి లంకె బిందెలు కనపడ్డాయి. వెంటనే ఆ రైతు తన భూమిని కొన్న రైతు వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి కొనుగోలు చేసినందువలన లంకె బిందెలు తీసుకోమని కోరాడు. కానీ ఆ వ్యక్తి అందుకు ఒప్పుకోలేదు. భూమిని తాను అమ్మవేసి ధనం తీసుకున్నాడు కనుక అవి తనవి కాదని జవాబిచ్చాడు. ఇరువురు కలిసి రాజు వద్దకు వెళ్ళారు. రాజు వారి వాదనలను విన్నాడు. 2 రోజుల తర్వాత రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత కలియుగం ప్రారంభం అయింది. ఆ రోజు ఉదయం పొలాన్ని కొన్న రైతు మనస్సులో విచిత్రమైన కోరిక కలిగింది. నేను పూర్తిగా ధనం ఇచ్చిన తర్వాత మాత్రమే పొలం కొన్నాను, కావున లంకె బిందెలు నావే అని అనుకున్నాడు. ఆ పొలాన్ని అమ్మిన వ్యక్తి ఆ భూమి మా పూర్వీకులది, అందులోని నిక్షేపాలు నావే అనుకుని కొన్న వ్యక్తి వద్దకు వచ్చి లంకె బిందెల్ని ఇవ్వమన్నాడు. ఇరువురు వాదించుకుంటూ ఉండగా అక్కడి వారు వారిని రాజు వద్దకు తీసుకువెళ్లారు. రాజు ఆశ్చర్యపోయాడు. పండితులను ప్రశ్నించగా కలియుగం ప్రవేశించుట వలన ఆ విధంగా జరిగిందని చెప్పారు. చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా రాజులు పన్నుల రూపంలోనే అనేక విధాలుగా ధనం వసూలు చేస్తున్నట్లు గూఢాచారులు చెప్పారు. కొందరు రాజులు కూడగట్టుకొని తన రాజ్యంపై దండెత్తి ప్రయత్నం చేయుచున్నట్లు సమాచారం గూఢాచారుల వల్ల అందింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రాజు ఆ రైతులతో భూమిలో ఉండి నిధి నిక్షేపాలు రాజ్యానికి మాత్రమే చెందుతాయి, అవి ప్రజల క్షేమం కొరకు మాత్రమే ఉపయోగించబడతాయి అని చెప్పి మంత్రితో రాజ్యంలో పేద ప్రజల ఉన్నతికి మాత్రమే ఉపయోగించాలని ఆదేశించాడు రాజు. ఆ రైతులు ఇద్దరూ చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయారు. అదృశ్య రూపంలో ఇదంతా చూస్తున్న కలిపురుషునికి ఆశ్చర్యం కలిగింది. ఆ రాజు న్యాయం చేసినట్లా కాదా? ఆ రాజు తన సొంత లాభం కొరకు కాక ప్రజల కొరకు ధనాన్ని ఉపయోగించుట ధర్మంగా ఉన్నదని, తాను అక్కడ ఉండకూడదని వెళ్ళిపోయాడు. ఏ యుగంలో అయినా ధర్మాన్ని నిలబెట్టుకున్నటకు పురాణ పురుషులు చేసిన పనులు కూడా విమర్శించబడినది. రామాయణ కాలంలో శ్రీరాముడు వాలిని చెట్టుచాటు నుండి బాణంతో పడగొట్టడం, పట్టాభిషేకం తర్వాత ఒకరోజు సభలో ఒక బ్రాహ్మణుడు చనిపోయిన తన కుమారుని శవాన్ని తీసుకుని వస్తాడు. తన కుమారుడు ఆయుష్ తీరకుండానే చనిపోయాడని, అందుకు కారణం శంభూకుడు అనే శూద్రుడు తపస్సు చేయడం కారణం అని చెప్తాడు. అప్పుడు శ్రీరాముడు ఆ యుగ ధర్మాన్ని అనుసరించి శూద్రులు తపస్సు చేయట అర్హులు కారని ధర్మశాస్త్రవేత్తలను సంప్రదించి అడవికి వెళ్ళి శంభూకుని వధిస్తాడు. కలియుగం ఆరంభం తర్వాత కూడా ఎందరో మంచి వ్యక్తులు పుట్టి ధర్మాన్ని నిలబెట్టారు. ఆదిశంకరులు, శ్రీరామానుచారులు ప్రజలలో మంచి సాంప్రదాయాలను నిలబెట్టారు. ప్రతి వ్యక్తికి సత్యం పలకడం తల్లి నేర్పిస్తుంది. ఆమె నిజమైన తల్లి. ధర్మాన్ని, వివేకాన్ని అనుసరించమని తెలిపే తండ్రియే తండ్రి. ఇతరుల యందు దయగలవారుగా ఉండేవారు కూడా మనతో అదే విధంగా ఉంటారు. వారే నిజమైన మిత్రులు.